ఆ రోజు మా అమ్మ చెప్పిన మాటలు ఇప్పటి వరకు కూడా నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. రీసెంట్ గా మనం చేసిన రీల్ చూసి ఒక తమ్ముడు అయితే మెసేజ్ చేశాడు, అన్న మోటివేషన్ కావాలి, మోటివేషన్ లేకుండా ఏ వర్క్ చేయలేకపోతున్నా, అండ్ నీ మోటివేటర్ ఎవరన్నా అని అడిగాడు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, నా మోటివేటర్ ఎవరు అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు, నీకు నేను చెప్పేది ఏమంటే, మోటివేషన్ లేకుండా ఏ వర్క్ చేయలేకపోతున్నా అనేది అది కరెక్ట్ కాదు తమ్ముడు. మోటివేషన్ తీసుకోవాలి. ఆ తీసుకున్న మోటివేషన్ నువ్వు ఎప్పుడైతే డిసిప్లైన్ గా కన్వర్ట్ చేస్తావో అప్పుడే నీకు ప్రోగ్రెస్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నా మోటివేటర్ ఎవరు అనేది క్వశ్చన్. నా మోటివేటర్ ఎవరంటే మై మదర్. నేను కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నేను మా అమ్మ ఇద్దరు కలిసి పొలం పనికి అయితే వెళ్ళే వాళ్ళము. అక్కడ ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కొంతసేపు చేసిన తర్వాత ఇంకా చాలే మా ఇంటికి వెళ్ళిపోదాము అని నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది ఏంటంటే, నాన్న ఒకటి చెప్తా విను, ఎప్పుడైతే నువ్వు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్క్ని నువ్వు ఇంకా ఇంత ఉందా, ఇంత చెయ్యాలా అని ఎప్పుడైతే అనుకుంటావో ఆ వర్క్ నువ్వు అనుకున్న టైం కంప్లీట్ చేయలేవు. ఎప్పుడైతే నువ్వు వర్క్ని చూసి ఇంతేనా అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఆ వర్క్ని నువ్వు అనుకున్న టైంకి కంప్లీట్ చేయగలుగుతావు నాన్న అని మా అమ్మ చెప్పేది. సో ఆ రోజు మా అమ్మ చెప్పిన మాటలు ఇప్పటి వరకు కూడా నన్ను మోటివేట్ చేస్తూనే ఉన్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే, వర్క్ను చూసి మనం భయపడ్డం కాదు, మనల్ని చూసి ఆ వర్కే భయపడేలాగా మనం వర్క్ చేయాలి. ఇదే నా మోటివేషను. ఓకే ఫ్రెండ్స్, నేను మీ సంజు. మీట్ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.